రఫీ గారు, ఇకపోతే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రోజుకొక వీడియో బయటకు వస్తుంది. రాచమర్యాదలు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి స్వయంగా ఎస్పీ గారు మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘంగా ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా 1 వీక్ అయింది. మరో వీడియో ఈరోజు బయటికి రావడాన్ని ఎలా చూడాలి? అదే పోలీస్ స్టేషన్, అదే అరండల్పేట గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి ఇవన్నీ కూడా వీడియోస్ రావడం అంటే, ఒకటి ఖైదీకి కానీ రిమాండ్ ఖైదీకి కానీ హక్కులు ఉండవని ఎవరనరు. అతను ఎంత పెద్ద నేరస్తుడైనా అతనికి మినిమంగా కొన్ని హక్కులు కల్పించబడ్డాయి రాజ్యాంగపరంగా. అవి ఇవ్వాల్సిందే. టైంకి ఫుడ్ ఇవ్వాల్సిందే, మినిమం షెల్టర్ ఇవ్వాల్సిందే, మినిమం కంఫర్ట్స్ ఇవ్వాల్సిందే. కోర్స్ ఇట్ డిపెండ్స్. అది జైలు టు జైలు ఉంటుంది. అలాగే క్రైమ్ చేసినటువంటి ఆ డిగ్రీ ఆఫ్ క్రైమ్ని బట్టి కూడా ఉంటుంది. అది వేరే విషయం. ఎప్పుడు కన్విక్ట్ అయిన తర్వాత. రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడే ఈ రకంగా పోలీసులు రిమాండ్ ఖైదీకి ట్రీట్ చేయాల్సినటువంటి పద్ధతిలో కాకుండా, అంటే మిగిలిన రిమాండ్ ఖైదీలను ఏ విధంగా ట్రీట్ చేస్తారో అలా కాకుండా ఒక స్పెషల్ అటెన్షన్ అతనికి ఇవ్వడం ఏంటి? అతను బిర్యానీగా ఇదేంటి గన్నవరం రాజమండ్రి జైలుకి వెళుతున్నప్పుడు గన్నవరం దగ్గర ఆపి బిర్యానీ పెట్టించడం కానీ, అంటే పెట్టించడం తప్ప అంటే అది కూడా చూడాల్సిందే, అది ఎంతవరకు ఏంటనేది. ఎందుకంటే రిమాండ్ ఖైదీ అన్న అతను ఏమన్నా అడిగితే ఓన్లీ జీప్లో కూర్చోబెట్టి అతన్ని తీసుకెళ్లే వాళ్ళు తప్ప, జీప్లో బయటికి తీసుకొచ్చి రెస్టారెంట్కి వెళ్ళి అతను పే చేయడం ఏంటి పోలీసులకి? సరే, ఓకే, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఎస్పీ దాని మీద సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కూర్చోబెట్టడానికి కారణం ఏంటి? చైర్లో, సిఐ చైర్లో కూర్చోబెట్టడానికి కారణం ఏంటి? లేదంటే అదే పోలీస్ స్టేషన్లో రాత్రిపూట పడుకోబెట్టడానికి అతనికి మేమేం పెద్ద పానుపులు ఏమీ లేదు, జస్ట్ ఒక బల్లకి అలాగే ఒక తలగడ, అతనికి ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అలాగే చైర్లో కూర్చోబెట్టడానికి అతనికి ఏవో హైడ్రోసిల్ ఉందని చెప్పేసి సంథింగ్ ఏవో ఇట్లా, లేదంటే పైల్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి యాజ్ జడ్జ్ ఏదైతే చెప్పారో రిమాండ్కి ఇచ్చేటప్పుడు అతనికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలో అవే ఇచ్చాను తప్ప అంతకు మించి మేము లేదని చెప్పేసిన తర్వాత కూడా ఈరోజు మరో 3 నిమిషాల నిడివిగలనటువంటి ఒక వీడియో బయటికి రావడంలో దాంట్లో ఏంటంటే, అతనేమో చైర్లో కూర్చొని ఉన్నాడు, ఇంకొక నిందితుడేమో కటిక నేల మీద కింద కూర్చోబెట్టబడ్డాడు. అతను అడగంగానే జీ హుజూర్ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చేసి టీ అడగంగానే తీసుకొచ్చి ఇవ్వటం, పరామర్శించడం, అంటే ఒక రకమైనటువంటి అటెన్షన్ కనబడుతుంది. ఒక ముఖ్యమంత్రిని ఇంటికి వెళ్ళి చంపేస్తాను మా అన్న జగన్ ఆదేశిస్తే అని అప్పటి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వీడియోలు ఇప్పటికీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే మేము ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడగదిలోకి వెళ్తాను, వాళ్ళ వాళ్ళ భార్యల్ని ఇలా చేస్తాను, పిల్లల్ని ఇలా చేస్తానని చెప్పేసి అడ్డగోలుగా మందు దాగి మాట్లాడినటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఇదేనా అని చెప్పేసి ఇప్పుడు కూడా పోలీసులు ఏమీ మారలేదు. చిన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ పెద్ద ఆఫీసర్ల వలన ఇదంతా జరుగుతుందని చెప్పేసి వచ్చే ఆరోపణ మీద మీరు చెప్పేది. సురేష్ గారు, ఇప్పుడు గుంటూరు అరండాలపేటలో ఈ సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినటువంటి ఒక యువకుడు, ఆ కంపెనీ ఎవరైతే ఉన్నాడో అతని పాస్వర్డ్ అతని దగ్గర పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందో మొత్తం మీద అతను అన్ని లాగడం, పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతుంది. అదే జరిగింది. అయితే దాన్ని నేను 2 రకాలుగా చూస్తా. ఒకటి, వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి, దాన్ని అభినందించాలి. కానీ పోలీస్ పర్మిషన్ లేకుండా ఇలాగా పబ్లిక్ డొమైన్లో పెట్టడం అంటే అది ఒక చట్టరీత్యా నేరమే. అది కానీ 2 రకాలు ఉన్నాయి దానికి. అయితే ఈ బోరుగడ్డ అనిల్ సంగతి ఒక 4-5 పోలీసులు ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చెల్లించుకుంటారు. ఇప్పుడు 1/2 నిమిషం భోగం 6 నెలల రోగం అన్న పద్ధతిలో ఒక టీ గ్లాస్ తీసుకొచ్చినందుకు ఆ కానిస్టేబుల్ అవుట్ అయిపోతాడు, అందులో సందేహం లేదు. నేను ఒకరోజు మా పార్టీ ఆఫీస్ నుంచి నేను వస్తా ఉంటే నాకు ఒక కానిస్టేబుల్ కనిపించింది. ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తాడేపల్లి నుంచి గుంటూరుకి హెలికాప్టర్లు వెళ్ళకుండా బై రోడ్ వెళ్ళాడు. ఆయన 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వెళ్తారు కదా, పైనుంచి వెళ్ళినా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు. అది ఆయన హయాంలో ఆ పద్ధతి. పోయి గుంటూరు వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఈ కానిస్టేబుల్ పాయింట్ ఎక్కడైతే పెట్టారో అక్కడ అతను లేడు. అతనికి ఏదో న్యాచురల్ కాల్ వచ్చి అతను పక్కకి వెళ్ళాడు. అతను లేడని అప్పుడు సస్పెండ్ చేశారంట.
ఇప్పటికి కూడా ఆ సస్పెండ్ లో ఉండి నానా బాధలు పడి మా పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంటాయంటే అమాయకులు బలైపోతూ ఉంటారు. ఆ కానిస్టేబుళ్ళు, ఆ హెడ్ కానిస్టేబుళ్ళు మీరు అన్నట్టు ఆ స్లాగ్నెస్ ఏదైతే ఉందో దాని మీద పై ఆఫీసర్ల మీదే చర్యలు తీసుకోవాలి. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే ఇంకో వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్ కంట్రోల్ చేస్తున్నటువంటి ఏసీపీ ఎవరైతే ఉంటాడో అతన్ని సస్పెండ్ చేయాలి ముందు. అప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తారు. అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పేరుకు పోయినటువంటి ఈ స్లాగ్నెస్ మీకు నేను చాలాసార్లు డిబేట్లో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేయటం కాదు, కింద ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నుంచి పై వరకు పర్సనల్ క్యాష్ ఇచ్చాడు ఎలక్షన్లో నాకు అనుకూలంగా పనిచేయమని. అలాగే ఒక విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ నుంచి ఆ పై వరకు కలెక్టర్ల వరకు డబ్బులు పంచిపెట్టాడు. ఇక అతను డబ్బుకు లోకం దాసోహం కదండి. డబ్బు తిన్నటువంటి ఈ కానిస్టేబుళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బులు మళ్ళీ పైగా చేతి వాటాలు. అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో అది డిస్క్వాలిఫికేషన్ కాదది. అసలు ఎవరిని కూడా అతను ఆ రకంగా తప్పు ఇది చేయకూడదని చెప్పాలి 5 సంవత్సరాల కాలంలో. కాబట్టి వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఒకే రోజు నెమ్మదిగా మారుతా ఉన్నాయి. ఈ బోరుగడ్డ అనిల్ 34 కేసులు సార్. ప్రతి పోలీస్ స్టేషన్లో అతన్ని ఇంట్రాగేషన్ చేయడానికి కోర్టులో పర్మిషన్ అడగవలసిందే, మళ్ళీ తీసుకెళ్ళి రాజమండ్రి పెట్టాల్సిందే, మళ్ళీ ఇంకో అతను అసలు శిక్షలు పడుతుంది తీసేయండి. ఈ 34 పోలీస్ స్టేషన్లో పడిన కేసులకు తిరగడానికే అతని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయనకు ఒక గన్మ్యాన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుని చంపేస్తాను, నాకు ఒక పర్మిషన్ ఇస్తే అరగంటలో చంపేస్తానని ఎప్పుడైతే అతను వీడియో పెట్టాడో వెంటనే అతనికి ఒక గన్మ్యాన్ని శాంక్షన్ చేశాడు. ఆ గన్మ్యాన్ని పక్కన పెట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మంత్రే మాట్లాడాడు కదా, కొడాలి నాని చంద్రబాబుని చంపేసి శవం మీద నుంచి నడుచుకుంటూ వెళ్తానని చెప్పేసి అన్నాడు. కాబట్టి గన్మెన్ ఇవ్వడమేమో కానీ ఒక గన్మెన్ కాదు, ఇప్పుడు చుట్టూతో పోలీసులతో సర్వ మర్యాదలు చేస్తున్నారు. 30 కాదు 300 కేసులు పెట్టుకున్నా ఆయన పోయేదేం లేదు. శుభ్రంగా మీరే తిప్పుతుంటారు అటు ఇటు, బిర్యానీలు టీలు ఇచ్చి పొడుగండి, సర్వ మర్యాదలు చేయండి. నేనేమంటున్నానంటే నాకు తెలుసు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్స్, ఈవెన్ ఏ కన్విక్టెడ్ క్రిమినల్ యాజ్ వెల్. హీఈస్ నాట్ ఈవెన్ కన్విక్టెడ్ ఈవెన్ నౌ, నాట్ ఎట్. అతనికి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే రిమాండ్కి ఇచ్చేటప్పుడు కూడా అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. జడ్జి చెప్పినట్టుగానే మేము అన్నీ చేసామని ఎస్పీ చెప్పారు, కాదంటలా. కానీ ఎస్పీ బయటకు వచ్చి ఇదంతా చెప్పిన కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, వాటి మీద నేను దృష్టి పెడతాను, నేను వచ్చి 3 నెలల్లో 4 నెలల్లో అయింది అని చెప్పేసి చెప్పడానికి కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఈవెన్ ఆఫ్టర్ 1 వీక్ ఎస్పీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత 1 వీక్ తర్వాత కూడా ఈ రోజుకి కూడా రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా, అంటే ఇక్కడ ఇవ్వద్దనంటలా, అతనికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాల్సిందే. అతని యాటిట్యూడ్లో తేడా వచ్చింది. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్, అంటే మనకి ఎక్కువ సమయం లేదు సార్. లక్ష్మణ్ గారు ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ని మొదటి రోజు అరెస్ట్ చేసినప్పుడు అతని వాలకం ఏంటనేది, అతను ఏ రకంగా స్పందించాడు, ఏ రకంగా పోలీసులతో మాట్లాడాడు అనేది మనం వార్తాపత్రికల ద్వారా చూసాం. నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, వైసీపీ పెద్దలే నన్ను ఆ రోజు అలా మాట్లాడినిచ్చారు, నువ్వు దళితుడివి, నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, రేపు మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం, నువ్వు చెలరేగిపో, నీ వెనకాల మేమున్నాం అని ఇప్పుడే రఫీ గారు అన్నట్టు ఒక గన్మెన్ కూడా ఇచ్చి ఆ రకంగా నన్ను రెచ్చగొట్టారన్నటువంటి వ్యక్తి ఏ రోజైతే మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు వారం తిరిగేసరికి అదే మీడియా ముందు పోలీసుల కస్టడీలో ఉంటూ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఏం చేయలేరు వీళ్ళు, నేను ఒక దళితుడిని, ఎస్సీ ఎస్టీ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను ఢిల్లీ స్థాయిలో, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు అంతు చూస్తాను, మీడియా సంస్థల పేర్లు కూడా ఎత్తాడు అతను. ఆ రకమైన ధైర్యం ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ద్వారా కదా సార్ వచ్చింది. సార్ క్రైమ్కి కమ్యూనిటీ ఏంటి సార్? క్రైమ్కి కమ్యూనిటీ ఏంటండి? కమ్యూనిటీ ఏంటి? మతం ఏంటి? క్రైమ్ చేసిన వాడు ఎలా ఉంటాడు సార్?
క్రైమ్ కి ఎలా మతాన్ని కులాన్ని అంటగడతారు? అసలు ఇవన్నీ కాదు సార్, మనం ఈ క్రైమ్ గురించి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా. చేపిచ్చిన గత ముఖ్యమంత్రి 11 సంవత్సరాల నుంచి ఆ కేసు నుంచి తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? ఇవాళ ఆయన నిర్ధారణ చేయించుకోవచ్చు కదా, ఈ క్రైమ్ చేయలేదు, నేను మా బాబాయిని చంపలేదు, నేను ఇంత దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, వ్యవస్థలో ఇన్ని వందల కోట్లు ఇన్ని లక్షల కోట్లు తినేసామని చెప్తున్నారు, ఇన్ని వేల కోట్లు తినేసామని చెప్పి కాదని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆయన ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తానికే 11 సంవత్సరాలు పట్టింది. కోడికత్తి సీను 5 సంవత్సరాలు నేరం చేశాడో చేయలేదో తెలియని స్థితికి 5 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. ఇక్కడి నుంచి ఆయన ఇంటికాడి నుంచి కోర్టు 4 కిలోమీటర్లు వెళ్ళి ఆయన మాట్లాడటానికి వెళ్లకుండా ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు వదిలేయటం మూలాన అతనికి బెయిల్ రాకుండా 5 సంవత్సరాలు నేరం చేశాడో చేయలేదో తెలియని దానికి 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు కోడికత్తి సీను. ఒక 11 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను వెళ్తానికి కుదరలేదన్నాడు. ఇప్పుడు సామాన్య ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఆయన నేను నిర్దోషిని చెప్పించి ప్రజల ముందుకు రావాల్సిన బాధ్యత లేదండి? 11 సంవత్సరాల నుంచి మన డెమోక్రసీని అవమానపరుస్తున్నాడు, న్యాయ వ్యవస్థను అవమానపరుస్తున్నాడు. అది ఎంత మటుకు కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని? చాలా అన్యాయం కదా. ప్రజలకు ఏం గైడెన్స్ ఇస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు? సాక్షాత్తు ఉందండి, కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారే కదా సార్ ఉంది. అలాగే మీ నాయకుడికి అధినాయకుడికి అక్కడ ఉన్నటువంటి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళంతా కూడా చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటారు కదా. మరి తీపించండి, ఆ కేసుల్ని ముందుకు నడిపించండి. మీరు క్వశ్చన్ చేసే పరిస్థితి, మీరు ఆన్సర్ చేయాలి, మీరు క్వశ్చన్ చేయడం కాదు. సార్ న్యాయ వ్యవస్థకి ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను అదే చెప్తున్నా. నిర్దోషిగా బాధ్యత మీద ఉంది కదా, ఆయన ఎంత అవమానపరుస్తున్నారు. చట్టం తన ప్రకారం తను చేసుకుంటూ వెళ్తుంది, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎలాగైనా సార్ కాదు, ఎలాగైనా రాచమర్యాదలు చేస్తూ అదేమంటేనేమో జడ్జి ఇచ్చినటువంటి మాన్యువల్ ప్రకారమే మేము ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం, మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ బయటికి రావటం, ఇదేనా? మేము చెప్తుంది ఏంటంటే ఆ వ్యవస్థను అలా తయారు చేసిన గనుడు ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు. ఆ గనుడి గురించే చెప్తున్నాం మేము కూడా చరిత్రగా. ఇంకా వంశంలో ఇంకా పోలీసు వ్యవస్థలో పోలేదని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ లాగా ఇచ్చింది పోలీసు వ్యవస్థకి. ఇలాంటివి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్ గా వర్క్ చేయండి అని చెప్పడమే కదా జరిగింది మొన్న పిఠాపురంలో. That shows your incapacity. That shows your incapability. అది దాన్ని ఏమంటారంటే ఆ మాత్రం కూడా భయం భక్తి ఎలాగూ లేదు, భయం కూడా లేదని అర్థమవుతుంది. ఈ కోడి ప్రభుత్వంలో మమ్మల్ని ఏం చేయలేరు అనేది. ఆ భయాన్ని అంటే భయం అంటే కొడితే భయం కాదండి, చట్టాలని కరెక్ట్ గా ఏదైతే పోలీసు అధికారులకు శిక్ష ఏంటండి, అధికారులకి చర్యలు తీసుకుంటారనే భయం ఉండాలి కదా. ఆల్రెడీ సస్పెండ్ అవుతున్నా కూడా ఈ రకమైనటువంటి కంటిన్యూ అవుతున్నాయి అంటే ఎలా చూడాలి? సస్పెండ్ చేశారు ఈ ప్రభుత్వంలో రాగానే, అలాంటి చేస్తున్నారు. 3 IPS సస్పెండ్ చేశారు. ఆ కార్యక్రమం చేసిన 6 కానిస్టేబుల్ ని, CIని, SIని కూడా సస్పెండ్ చేశారు బోరగడ్డ అనిల్ గారి విషయంలోనే. అదే అయినా కూడా రిపీట్ అవుతుంది. సో యూ హావ్ టు లుక్ ఇంటూ దట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థితికి తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థితికి తీసుకెళ్లారు పోలీసు వ్యవస్థని. భయం లేని స్థితికి తీసుకెళ్లారు, క్రైమ్ రేట్ ని పెంచకుండా తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, ఆ ఇష్టారాజ్యం భాష మాట్లాడి తిట్టిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటా, మంత్రి పదవులు ఇచ్చుకుంటా తీసుకెళ్తారు. ఉన్నోడికేమో బాగా తిడితేనే మంత్రి పదవి తీయకుండా ఉంటాడు, లేదా కొత్తగా మాట్లాడే గట్టిగా మాట్లాడితే మంత్రి పదవి ఇస్తారు. ఓకే అజయ్ వర్మ గారు, ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ గానే చూద్దాం. ఓకే, లెట్ us see. ఎందుకంటే రిపీటెడ్ గా ఒకే వ్యక్తి విషయంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి. అలాగే ఎట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ గానే చూడాలి, లేకపోతే ఇవన్నీ చాలా చిన్న విషయాలు అని చెప్పేసి అని వదిలేసేయాలా చూడాలి. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఇవాళ మీరు తీసుకున్న 2 సబ్జెక్ట్స్ లోనే ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్క నేరాలు జరుగుతున్నాయి, క్రైమ్స్ జరిగిపోతున్నాయి, వాటిని అరికట్టలేకపోతున్నాం, చట్టాలు ఏం చేయట్లేదని ఒక పక్క మనం అనుకుంటున్నాము. మరో పక్క క్రిమినల్స్ ని పోలీసు వాళ్ళు రాజమర్యాదలతోటి వాళ్ళని ఆ రకంగా ట్రీట్ చేస్తుంటే ఇక కొత్తగా నేరాలు చేసే వాళ్ళలో భయం వస్తుందండి. పెరుగుతూనే ఉంటాయి నేరాలు. మమ్మల్ని ఏం చేస్తారులే, పోలీస్ స్టేషన్లోకి వెళ్తే చక్కగా బిర్యానీలు కాఫీలు ఇచ్చి పడకేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతోనే ఉంటారు నేరస్తులు. అట్లాగే రఫీ గారు ఇందాక చెప్పారు, పోయిన గవర్నమెంట్ లో
కింది స్థాయి నుంచి కలెక్టర్ల వరకు, కానిస్టేబుల్ నుంచి ఏసీపీ వరకు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చేసి వాళ్ళని ఆకట్టుకొని మంచికి చేసుకొని అనుకూలంగా మార్చుకున్నారని. మరి ఆ ప్రభావం ఇప్పటికీ ఇలాగే కొనసాగితే ఎలా? దీనికి పరిష్కారం ఏంటి? ఎప్పుడు కంట్రోల్లోకి వస్తారు అధికారులు? దాని ఏం మార్గం ఏంటి? దాన్ని ఏం చేయాలి? అది కావాలి, మనకు పరిష్కారం కావాలి. జరిగింది నిజమే, చేశాడు, కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థని పూర్తిగా నీరుగార్చేసేసాడు, నిజమే. కానీ ఇప్పుడు వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలి? ఇంకా ఈ 5 ఏళ్ళు ఇలా కొనసాగితే ఇంకా నేరాలు పెరుగుతాయి కదా, ఇంకా క్రిమినల్స్కి భయం ఉండదు కదా. దీన్ని ఎలా అధికారులైనా మార్చాలి, లేకపోతే కఠినంగా శిక్షించాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ ఒక హాల్లో ఏదో ఒకటి చేయాలి కదండి. ఆ దిశగా ఆలోచించమని అడుగుతా ఉన్నా నేను. అంటే యాక్చువల్గా బాజీ గారు ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు కదా అని కఠినంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ అతను మాట్లాడినవన్నీ మీరు చూశారు, నేను చూశాను, అందరం చూసాం. చూస్తేనే అదే పార్టీలతో సంబంధం లేకుండా, సంబంధం లేకుండా అతని భూత పురాణం, అలాగే అతని బాడీ లాంగ్వేజ్, అతని యొక్క పైశాచికత్వం ఇదంతా చూసిన తర్వాత కామన్ మ్యాన్కే కడుపు రగిలిపోతా ఉన్నప్పుడు రక్షక భటులైనటువంటి పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉండాలండి? అంటే నేనేమంటున్నానంటే అలాగని చెప్పేసి అదే కస్టోడియల్ టార్చర్లు చేయమని ఎవరు అంటలేదు. అమాయకులనేమో కస్టోడియల్ టార్చర్లు చేస్తారు, ఇటువంటి క్రిమినల్ మైండెడ్ ని గోండాలకు ఏమోనేమో కింద నుంచి పైదాకా అన్ని సపరీలు చేస్తారు. ఇలాంటి క్రిమినల్స్ చాలా మంది పెంచి పోషించబడ్డారు. గత ప్రభుత్వంలో ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 50,000 మందిలో దాదాపు 10% ఇలాంటి క్రిమినల్స్ రాటు తేలేరని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఏరి కోరి మక్కి కొట్టి భయం క్రియేట్ అయ్యేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని టీలు, కాఫీలు, బిర్యానీలు పొడిస్తే ఎవరు భయపడతారండి? ఇక్కడ వ్యూవర్స్ కి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. యాక్చువల్లీ బోరుగడ్డ అనిల్ కుమార్ నెవర్ బి ఏ వైసీపీ క్యాండిడేట్, వైసీపీకి సంబంధించిన కార్యకర్త కాదు అతను. నాకు తెలిసినంత వరకు ఒక నేషనల్ పార్టీ అదవాలేకి సంబంధించినటువంటి గతంలో మినిస్టర్గా పనిచేసినటువంటి ఆయన పార్టీకి స్టేట్లో ఆయన అధ్యక్షుడు ఎవరు? ది సోకాల్డ్ బోరుగడ్డ అనిల్ కుమార్. కానీ ఆయన పార్టీకి పనిచేయకుండా వైసీపీకి ఓపెన్గా మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడిని, నేను జగన్మోహన్ రెడ్డి గారి అనుంగ శిష్యుడిని అని చెప్పేసి ఆయన ఏది చెప్తే అది చేస్తాను, ఆయన అంటే నేను దేనికైనా సిద్ధపడతాను, ఆయన పర్మిషన్ ఇస్తే లేపేస్తాను చంద్రబాబు నాయుడు, లోకేష్ని అని చెప్పేసి మాట్లాడినటువంటి క్యాండిడేట్. హీఈస్ యాక్చువల్లీ ఆయన వైసీపీలో ఎప్పుడూ లేడు, మరి ఈ మధ్య ఏమైనా జాయిన్ అయ్యడం లేదు. కానీ సోకాల్డ్ వీడియోస్ చేసిన ప్రతి సందర్భంలో కూడా అతను ఒక వేరే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. I didn't remember. It's sorry. దీంట్లోకి ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం అతను తీసేశారు. రైట్, అదేలే ఈ ఘనకార్యాలన్నీ చూసి తీసేసి ఉంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, బాజీ గారు, అలాగే అజయ్ వర్మ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఉప్పాల లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ సిటీ 24/7.